హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో వచ్చేసి కరివేపాకు పులుసు చూపించబోతున్నానండి. ఈ కరివేపాకు హెల్త్‌కి చాలా మంచిదండి. పిల్లలు కర్రీలో వేస్తే తీసి పడేస్తారు కదా! కానీ ఇలా పులుసు చేసి పెడితే మాత్రం ఇష్టంగా తింటారు. అలాగే కరివేపాకు తీసేయడానికి కూడా ఛాన్స్ అనేది ఉండదండి. చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. జుట్టు రాలే వాళ్ళకైతే ఈ కరివేపాకు పులుసు అనేది వారానికి 2 సార్లు తింటే జుట్టు రాలడం అనేది ఆగిపోతుందండి. ఈ పులుసు అన్నంలోకే కాదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి. చూడండి, నేను కరివేపాకునైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఆకులకు చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటాయి కదండి, అవి చూసి తీసుకోండి. ఎగ్జాక్ట్గా ఇదైతే 150 గ్రామ్స్ వరకు ఉంటాయండి కరివేపాకు. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పోసేసుకోండి. ఈ కరివేపాకు కొద్ది కొద్దిగా అందులో వేసేసుకొని చేత్తో 2-3 సార్లు ఇలా వాష్ చేయండి. డస్ట్ ఉన్నా చిన్న చిన్న పురుగులున్నా కూడా పోతాయండి ఇలా చేస్తే. ఒక పొడి క్లాత్ తీసుకొని దానిపైన కరివేపాకు అనేది వేసేయండి. ఒకే దగ్గర వేయకుండా అక్కడ కొద్దిగా వేసేసుకోండి. మీకు టైం ఉంటే ఒక గంట సేపు ఆరబెట్టండి, లేదంటే అదే క్లాత్ తోటి కరివేపాకునంతా తుడిచేయండి. వాటిపైన వాటర్ అనేది పోతుందండి ఇలా తుడవడం వలన. ఇలా తుడిచిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత నాకు ఇలా అయిపోయిందండి. చూడండి, నాకు ఎక్కడ వాటర్ అనేది లేదండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. కంప్లీట్గా వాటర్ అనేది లేకుండా చూసుకోండి. కరివేపాకులో వాటర్ ఉంటే ఆయిల్ అనేది మనకు పైకి చిట్లుతుందండి. మీరు ఆకులు తీసుకునేటప్పుడు లేతవి తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి పులుసు అనేది. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత కరివేపాకు కూడా దాంట్లో వేసేసి గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మనకు కరివేపాకు అనేది క్రిస్పీగా రావాలండి. అప్పుడే అది మంచిగా వేగినట్టండి మనకు. మీకు గరిటతో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి. పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసి ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసేసి పక్కన పెట్టండి. చూడండి, కరివేపాకు అనేది పూర్తిగా మనకు చల్లారిపోయిందండి. చేత్తోని ఇలా అంటే మనకు విరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. నేను స్పూన్తో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఒక 10-15 వరకు మెంతులు వేసుకోండి. మెంతులు అనేది ఖచ్చితంగా ఆయిల్లో వేగాలండి, వేగకపోతే చేదు వస్తుంది మనకి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి. ఒకసారి లైట్గా కలిపేసుకోండి. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని ఈ పోపులోనే వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ఆనియన్స్ కూడా మంచిగా వేగిన తర్వాత ఒక 4 కరివేపాకు రెమ్మలు కూడా ఈ పోపులో వేసుకోండి. ఇప్పుడు అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేయకుండా ఎండుమిర్చి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పోపులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఈ పోపులోనే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కొంచెం పులుపు కదండి, కారం ఎక్కువగానే పడుతుంది. కారాన్ని కూడా నూనెలో మంచిగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది మనకు పైకి రిలీజ్ కావాలండి. 1 నిమిషం పాటు కారం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న కరివేపాకు పొడిని దీంట్లో వేసేయండి. ఇప్పుడు పోపు అంతా కలిసేలా 1 నిమిషం పాటు కలిపేసుకోండి. కరివేపాకు పొడి వేసిన తర్వాత గ్యాస్ అనేది కంపల్సరీగా సిమ్లో పెట్టేసుకోండి, లేదంటే మాడిపోతుందండి. అలాగే కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మనకు ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుందండి. అప్పుడు పచ్చివాసన పోయి కూడా మనకు ఆయిల్లో ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు చింతపండు రసం 1 కప్పు వరకు పోసేసుకోండి. పోసిన తర్వాత ఒకసారి లైట్గా కలిపేసుకొని పూర్తిగా కలిసిన తర్వాత మూత పెట్టేసుకోండి ఒక 3 నిమిషాల పాటు. 3 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిందండి. ఇలా మరొకసారి కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే బెల్లం వేసుకోండి కొద్దిగా.
మీకు ఒకవేళ బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. బెల్లం వేసినాక కూడా ఒకసారి కలిపేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేసి దించేసేయండి దీన్ని. కర్రీ అనేది దించిన తర్వాత మనకి ఇలా ఉంటుందండి. ఈ కరివేపాకు పులుసు అనేది 2 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టాలన్నప్పుడు నైట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి పెట్టేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ కరివేపాకు పులుసు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.